అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బనకచెర్లపై తెలంగాణలో మరోసారి లడాయి మొదలైంది. అంతా అయిపోయింది. ఎగువ రాష్ట్రాలు నీళ్లాపేస్తున్నాయి, దిగువ రాష్ట్రం బనకచెర్ల కట్టేస్తోంది. మధ్యలో ఉన్న తెలంగాణ ఏం చేస్తోందని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఏపీ ప్రతిపాదించిన బనకచెర్ల ప్రాజెక్టు పీఎఫ్ఆర్ పరిశీలిస్తున్నామంటూ సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ఇటీవల లేఖ రాశారు. అంటే బనకచెర్ల అనుమతుల ప్రక్రియ మొదలైనట్టే అని బీఆర్ఎస్ అంటోంది. కేంద్రం సహకారంతో ఏపీ ముందుకు వెళ్తుంటే రేవంత్ సర్కార్ ఎందుకు అడ్డుకోవడలేదని బీఆర్ఎస్ నిలదీస్తోంది. నల్లమల పులి అని చెప్పుకునే రేవంత్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. 112 కర్ణాటక ఆపితే 74 మహారాష్ట్ర ఆపితే మన పరిస్థితి ఏంది? ఇంత కృష్ణా నీళ్ళు కూడా రావు. మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు. కృష్ణా ఆ నల్లమలను ఆనుకొని పారే కృష్ణా నదిలో ఆ మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం జరుగుతుంటే నువ్వు నల్లమల పులివా పిల్లివా ఎల్కవా ఎందుకు మాట్లాడతలేవు? మరి సీఎం రేవంత్ తో పాటు మిగతా మంత్రులపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. అయితే నాకు బాధ కలిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి అంటే సరే ఆయన తెలంగాణ ద్రోహి, ఏనాడు జై తెలంగాణ అనలే, ఏనాడు తెలంగాణ కోసం రాజీనామా చేయలే, ఆయనకి ఎప్పట్లా తెలంగాణ సోయి లేదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకెవరన్నా ఈ కేబినెట్లో తెలంగాణ సోయి ఉన్నోడు ఒక్కడన్నా లేడా? బీఆర్ఎస్ ఆరోపణలకు అధికార కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. మేము కాంగ్రెస్ ప్రభుత్వంగా బనకచెర్ల ప్రాజెక్టుకి వ్యతిరేకం, ఎట్టి పరిస్థితుల్లో కట్టనీయమని చెప్పి కూడా నేను మాటిస్తున్నాను. తెలంగాణ ప్రజల నీటి హక్కుని, కృష్ణా గోదావరి నదీ జలాల్లో మన హక్కుని కాపాడుకుంటాం. ఆ సమర్థత ఉంది, ఆ చిత్తశుద్ధి ఉందని చెప్పి నేను మనవి చేస్తాను. బనకచెర్లపై మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పగలరా అంటూ కొన్ని ప్రశ్నలు సంధించారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. రాయలసీమని రతనాల సీమ చేస్తాన్నది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? జీవోలు బీవోలు జాంతేనే ఆంధ్ర ప్రజల హక్కులన్నీ కాపాడుతాను అన్నది కేసీఆర్ కాదా? ఢిల్లీలో జలశక్తి మీటింగ్ తర్వాతే బనకచెర్ల వేగవంతమైంది. తెలంగాణ సర్కార్ పరోక్షంగా సహకరిస్తోందనేది బీఆర్ఎస్ ఆరోపణ. అసలు కమిటీకి ఒప్పుకోవడం అంటేనే బనకచెర్ల ఒప్పుకోవడము. అసలు ఎట్లా కడతావు నువ్వు బనకచెర్ల? వరద జలాల మీద ఈ దేశంలో ప్రాజెక్టు కడతారా? వరద జలాల మీద ఈ దేశంలో ఎప్పుడైనా అనుమతి ఇచ్చిండ్రా అని నువ్వు గట్టిగా అడుగుతావా? గంగిరెద్దులోకి తలుపేస్తావా? రాష్ట్రానికి దక్కాల్సిన వాటాలో ఒక్క చుక్కను కూడా వదులుకోబోమంటోంది కాంగ్రెస్. దీనికోసం ఎంతైనా పోరాడతామంటోంది.